హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతి వైశ్య కుకింగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లోనే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చికెన్ బర్గర్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా నేను మిక్సీ జార్ అనేది తీసుకున్నాను. ఇందులో నేను బోన్లెస్ చికెన్ అనేది ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి. ఇలా మనకి మెత్తగా ఉండాలన్నమాట. చూసారు కదా, ఇదంతా కూడా మనం మెత్తగా అయ్యేంత వరకు మనం మిక్సీ అనేది పట్టేసుకోవాలండి. వాటర్ ఏమి వేసుకోకుండానే వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా మెత్తగా ఉండాలండి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అనేది దీన్ని వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇందులో మసాలాలన్నీ వేసుకొని కొంచెం పెద్ద గిన్నె అనేది తీసుకోవాలి. మసాలాలన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి కాబట్టి వీలుగా ఉండడానికి. ఇందులో నేను ఒక టీ స్పూన్ వరకు చికెన్ మసాలా, ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడగా ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక అర టీ స్పూన్ వరకు కారం అనేది కూడా నేను యాడ్ చేసుకున్నానండి. ఒక 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని, అలాగే నేను ఒక కప్పు వరకు బ్రెడ్ గ్రామ్స్ అనేది వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి బైండింగ్‌కి బావుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు బ్రెడ్‌కి బదులుగా మీరు ఎగ్ కూడా వేసుకోవచ్చండి. బ్రెడ్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మారిపోకుండా బావుంటుందనమాట. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో నేను మయోనైస్ ఏసుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు, అలాగే ఒక టీ స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మనకి మిశ్రమం అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, మనకి చికెన్ చేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదండీ. ఇప్పుడు దీన్ని మనం మనకి బర్గర్స్ కావాలో దానికి తగ్గట్టుగా మనం ఉండలనేది చేసుకోవాలండి. ఉండలు మనకి ఈజీగా రావాలి అంటే మనకి చేతికి అంటుకోకుండా ఇలా మనం చేతికి కాస్త ఆయిల్ అనేది రాసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో మీరు ఒత్తుకుంటే సరిపోతుందండి. కొంచెం మనం తలసరగా చేసుకోవాలి. మరీ సన్నంగా కాకుండా తినడానికి వీలుగా ఉండేలాగా మనం చూసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నాకు ఇలా మొత్తం 3 అయినాయండి. నేను కొంచెం బ్రెడ్స్ అనేది మాత్రమే నేను బయట ఒకటే తీసుకున్నాను బన్స్. మిగిలినంత ప్రిపరేషన్ అంతా కూడా నేను ఇంట్లోనే చేసుకున్నానండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హైజెనిక్‌గా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా కూడా చేసుకోవచ్చండి. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్‌లా కానీ, లేకపోతే మనకి వీకెండ్‌లో స్పెషల్‌గా చేసుకోవడానికి కూడా ఈ బర్గర్స్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలండి. అలా నేను మొత్తం మిగిలినవి 2 కూడా కాల్చేసుకున్నాను. ఇప్పుడు నేను స్టఫింగ్ కోసం చేస్తున్నానండి. అంటే బర్గర్స్ అనేది చాలా విధాలుగా, చాలా వేరియేషన్స్‌లో చేసుకుంటారు. నేను చెప్పిన విధంగా అయితే ఒక్కసారైతే ట్రై చేయండి. మీరు ఈ టేస్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోరు. అంత బావుంటుంది. నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, అలాగే క్యాబేజు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. ఇందులో నేను మళ్ళీ 2 టీ స్పూన్ల వరకు మైనస్ సాస్ వేసుకున్నాను. ఇందులో నేను 2 టీ స్పూన్ల వరకు టమాటా సాస్ కూడా వేసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా మనం బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా మనం బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే మనకి బర్గర్‌కి కూడా చాలా టేస్ట్‌ని ఇస్తుందన్నమాట. చూసారు కదండీ, ఇదంతా కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ నేను ఆల్రెడీ ముందుగానే చికెన్ వేసుకున్నాను కదండీ, దానిలోనే నేను కొంచెం బటర్ అనేది వేసుకుని బ్రెడ్ తీసుకున్నాం కదండీ, మనం బయట నుంచి కొనుక్కున్నాం అనమాట. ఈ బ్రెడ్‌ని కూడా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ టైం ప్రొసీజర్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను బయటే తీసుకున్నాను. దీనికి కొంచెం మనం బటర్ అప్లై చేసేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. క్రిస్పీగా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బటర్ వేసుకొని కాల్చుకోవడం వల్ల. ఇప్పుడు అలాగే మొత్తం 2 ముక్కల్ని కూడా మనం మంచిగా బటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగ మొత్తం మనం తీసుకోవాల్సిన బటర్స్ అన్నీ కూడా బ్రెడ్స్కి రాసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ప్రిపరేషన్ అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు అసలైంది ఏంటంటే మనకి బర్గర్‌కి ఇందులో నేను దీని సాస్ అనేది చేసుకోవడం చాలా ఈజీ. మయోనైస్ వేసుకొని, టమాటా సాస్ వేసుకొని కలిపేసుకుంటే అదే మనకి బర్గర్ సాస్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ బన్స్‌కి అనేది మనం అప్లై చేసేసుకోవాలండి. వీలైనంత వరకు కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఫ్రైని కూడా అందు మీద పెట్టేసుకొని, ఇప్పుడు నేను చీజ్ స్లైస్ కూడా అనేది ఇందు మీద వేసేసుకుంటున్నానండి ఈ చికెన్ పైనే. చూసారా కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ముందుగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ, అవంతా కూడా మనం చీజ్ మీద వేసుకొని
చక్కగా అంతా కూడా మనం బ్రెడ్ పైన అంతా కూడా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మరొక్కసారి స్టవ్ వెలిగించుకొని కొంచెం బటర్ అనేది వేసుకొని, ఒక్క నిమిషం పాటు మనం బ్రెడ్‌ని మళ్ళీ ఒక్కసారి టోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం అంతా కూడా మనకి చాలా క్రిస్పీగా అయిపోయి, లోపల పెట్టినయన్నీ కూడా మనకి చీజ్ కూడా కొంచెం కరగడం స్టార్ట్ అయితుందనమాట. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగిలిన బర్గర్స్ అన్నీ కూడా మనం ఇదే ప్రొసీజర్‌లో చేసుకుంటే చాలా సింపుల్‌గా చికెన్ బర్గర్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలపండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.